అఘోరా అంటే ఇది అని మొట్టమొదట మనకు పరిచయం చేసిన సినిమా నేను దేవుణ్ణి. ఇందులో ఓం శివోహం పాట మీనింగ్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. రీల్ చివరి వరకు చూడండి లేదా మిస్ అవుతారు. ముఖ్యంగా చరణాల గురించి మాట్లాడితే అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన స్ఫూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియా వేద వేదాంత సారా యజ్ఞ యజ్ఞోమయ నిశ్చల దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ. ఈ అండపిండ బ్రహ్మాండంలో ఉన్న కోటాను కోట్ల జీవుల్ని పరిపాలించే ఓ శివ, సర్వం ఎరిగినవాడా, ఈ జగత్తుకి కారణమైనవాడా, నిజమైన దేవుడా, దేవతలందరికీ ప్రియమైనవాడా అని వర్ణిస్తున్నారు. ఆ వేదాలు ఉపనిషత్తుల యొక్క సారాంశమే నీవు స్వామి, యజ్ఞస్వరూప, నిశ్చల అంటున్నారు. నిశ్చలుడు అంటే దేనికి చలించినవాడా అని అర్థంగా తీసుకోవచ్చు. దుష్టులను నిగ్రహించేవాడా అంటే కంట్రోల్ చేసేవాడా, ఈ లోకాలను పరీక్షించేవాడా అని చెప్తున్నారు. సోమ సూర్య అగ్నిలోచన శ్వేత వృషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపురనాశ రక్షణ వ్యోమకేశ మహాసేన జనక పంచవక్త్ర పరశుహస్త నమః. ఆ సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, అగ్నిని తన 3 కళ్ళుగా, తెల్లని నందీశ్వరుని వాహనముగా, త్రిశూలాన్ని ఆయుధముగా, కాలసర్పాన్ని ఆభరణముగా మెడలో కలిగి ఉన్నవాడా, త్రిపురాసులను నాశనం చేసి రక్షించినవాడా, ఆకాశమే జటాజోటముల కింద కలిగినవాడా, దేవతల సేనాని అయిన సుబ్రహ్మణ్యేశ్వరుడు తండ్రి, 5 ముఖాలు కలిగినవాడా, పరశు అంటే గండ్రగొడ్డలి చేతిలో కలిగినవాడా అని అంటున్నారన్నమాట. కాల త్రికాల నేత్ర త్రినేత్ర శూల త్రిశూల గాత్రం సత్యప్రభావ నిత్య ప్రకాశ మంత్ర స్వరూప మాత్రం. భూత భవిష్యత్ వర్తమానాల్ని 3 కళ్ళుగా, త్రిశూరములు కూడా తన శరీరంలో ఒక భాగముగా కలిగినవాడు. ఆ మాటకొస్తే సత్యం యొక్క శక్తి కలిగి అనునిత్యం తేజస్సుతో వెలిగిపోతూ మంత్రస్వరూపముగా కొలిగివై ఉన్నవాడు అని అంటున్నారు. నిష్ప్రపంచాది నిష్కలంకోహం నిజ పూర్ణబోధహం హం సత్యగాత్మానం నిత్య బ్రహ్మోహ స్వప్రకాశోహం హం. ఈ ప్రపంచానికి అతీతమైన వాడు, అసలు కళంకం అంటే ఎటువంటి మిస్టేకు లేని ఐడియల్ పవర్గా కొలువదగినవాడు, ఈ సమస్తాన్ని మనకు తెలియజేయవాడు, సత్యాన్ని ఆత్మగా కలిగి నిత్యం తపస్సు చేసేవాడు అని అంటున్నారు. సత్య ప్రమాణమోం ఓం మూల ప్రమేయం ఓం ఓం అయం బ్రహ్మాస్మి ఓం ఓం అహం బ్రహ్మాస్మి ఓం ఓం. ఇలా ఉండాలి అని పోల్చి చూపించే నిజమైన ప్రమాణానివి. అన్నింటికీ నీ ఆజ్ఞే మూలము, ఇదే భగవంతుడు, నేనే భగవంతుడు అని చెప్తున్నారు. గణ 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 సహస్ర గంట శబ్ద విహరతి. గణ గణమని 1,00,000 గంటల శబ్దాన్ని విని ఆనందించేవాడు. ఢమ 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 ఢుమ 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 శివ ఢమరుకనాద విహరతి. ఢమ ఢమ ఢమని ఆ ఢమరుకనాదాన్ని ఆస్వాదించేవాడు అంటున్నారు. అద్భుతంగా రాశారు కదా తమిళ లిరిసిస్ట్ వాలి గారు. నచ్చిందా? అయితే ఫాలో అయిపోవడం మర్చిపోద్దు. వెండి తర్వాత వాకిట్లో.